నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొత్తం 70,59,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 25,24,000తో పూర్తయిన 5 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించడంతో పాటు 45,35,000తో నూతనంగా నిర్మించనున్న పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. 25వ వార్డు మన సందులోని రోడ్ ఓపెనింగ్ జరుగుతుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి ఎప్పటి నుంచో మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, ఈ వార్డు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలండి. మెయిన్గా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎప్పుడు కానీ విని విరగని కేసులోని అయ్యన్న పాత్రుడు గారు 242 కోట్లు తీసుకుని వచ్చారు. దాంట్లోని ఇంటింటికి కొలాయి కింద 185 కోట్లు, మరి రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు నిమిత్తం 32 కోట్లు, మళ్ళీ తడి పొడి చెత్త దానికి గురించి మొన్న ఓపెన్ అయిందండి 3 కోట్లు, 3.5 కోట్లు. అలాగే 1050 లైట్లు రిపేర్ చేయడం జరిగిందండి. 750 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. అలాగే 140 కరెంట్ పోల్స్ వేయడం జరిగిందండి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ మున్సిపాలిటీలోకి వస్తాయి. మంది పాత నర్సీపట్నం అంటే మనకి ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నాయి, పాత టైంలోని రోడ్లు వేసి ఉన్నాయి. వీటికి కొత్తగా మళ్ళీ మనం కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది, కొన్ని రోడ్లు వేయడం జరిగింది. మన సరస్వతి ప్రెస్ రోడ్ వేసాం, అలాగే తోటవారి సందులోని ఒక రోడ్ వేసాం. మన దగ్గర రోడ్లు తక్కువ, యాక్చువల్గా రోడ్లు తక్కువ. మళ్ళా వచ్చేసి మళ్ళీ ఈ రోడ్ వేసాం, ట్రైన్ వేసాం. ఈ రోడ్కి మళ్ళీ అక్కడి నుంచి ఆ చిన్న ముక్క ఉంది కదండి, అది కూడా మన నెక్స్ట్ వచ్చే ఫండ్లోని పెట్టేసాం. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, ఇంకేయడం ఒకటే ఉంది. కల్వర్టు కాలువ, రోడ్డు, ఈ 2 చేయడం జరుగుతుందండి. మళ్ళీ మన వినాయకుడి గుడి వెనకాల నుంచి ముత్యాలం జంక్షన్ రోడ్డు వరకు రోడ్డు, కాలువ, అది కూడా టెండర్ అయిపోయింది, ఇప్పుడు వేయడం జరుగుతుందండి. నేను ఇచ్చిన హామీలన్నీ, నా వార్డుకి నేను ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరడం జరిగిందండి. ఒకటి మరి నెక్స్ట్ టైం పోటీ చేస్తాను చేయను మనకు తెలీదు. నేను ఇచ్చిన ప్రామిస్లు అయితే మొత్తం అంతా నెరవేర్చాను. ఇంకా ఏవైనా చిన్న ఉంటే మీరు నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఇంకా నాకు తెలిసి ఒక 2 కలవట్లు అవసరం అనుకుంటాను. మెయిన్ సరస్వతి ప్రెస్ కలవట్ అయితే మనకి సెట్ అయిపోయింది, ఇలా ఉండేది పైకి ఉండేది, అది సెట్ అయిపోయింది. ఇంకా ఏవైనా చిన్న కలవట్లు ఉంటే నాకు చెప్తే నేను చేసి చూపిస్తానండి. నేనైతే మొత్తం అన్ని ప్రామిసులు నెరవేర్చాను. నేను ఈ వార్డు ప్రజలు రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి. థ్యాంక్ యూ అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి పేరు పేరున, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రాజేష్ అన్నాడు మా కుటుంబ సభ్యులని, ఎప్పుడు ఈ 3-4 వార్డులు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులుగానే మమ్మల్ని కూడా వాయా వరుసలతో పిలుస్తారు తప్ప ఏ రోజు కూడా అంటే అన్నది పదం ఉండదు. అలాంటిది మనం అందరూ కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగనే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జెస్ అందరికీ కూడా 28 వార్డు ఇన్ఛార్జ్కి, అలాగనే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి అలాగనే రాజేష్ మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడ కౌన్సిలర్గా ఉండాలని చెప్పి నన్ను రాజేష్ని కూడా అయ్యన్నపాత్రి గారు చెప్పడం జరిగింది. మేము వెనక్కి మాట ఇవ్వలేక ఏమనకుండా కూడా మేము తల ఉంచి సరే ఈ టైంలో ఉండమన్నారు కాబట్టి పార్టీ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా ఇద్దరు ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రోజు కౌన్సిలర్గా నిలబడ్డం. మేము కొత్తగా వచ్చినా సరే ఒక ఆప్యాయతతో, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా అందరూ కూడా భావించి మంచి మెజార్టీ ఇచ్చారు రాజేష్కి ఈరోజు. అలాగే ఆ టైంలో మీరు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము మీ పదవులు ఉన్నా లేకపోతే ఈ వార్డులన్నీ కూడా డెవలప్ చేసిన ఒక తపన ఉన్నటువంటి మనిషి అయ్యన్నపాత్రి గారు. మరి ఎప్పుడూ కూడా ఏం కావాలని అడగకుండానే ఫలానా వీధిలో ఆ రోడ్డు ఉంటుందా, మురుకాలు బాగోలేదు, ఆ విధంగా మీరు పెట్టండి ఈ వర్క్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే వారు ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ వారు ఈ తిరిగినటువంటి వీధులు కాబట్టి అవన్నీ తెలిసి మాకు చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏదైనా నిధులు తెచ్చి ఇవ్వడం తప్ప పలానా రోడ్డు పలానా దగ్గర పెట్టమంటే మేము పెట్టడం జరుగుతుంది. అలాగనే గరగలతో, నూకాలమ్మ గరగలతో తిరుగుతూ ఉంటారు. ఈ 10 రోజులు 9 రోజులు 11 రోజులు తిరిగేటప్పుడు కూడా ఈ రోడ్డు బాగోలేదని చెప్పి ఇమ్మీడియట్గా పెట్టమంటే అది కూడా వారి నిధులు తీసుకొచ్చి ఇవ్వడం, మేము మళ్ళీ అది పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ వర్కులు అయితే మాత్రం ఎక్కడ ఆపలేదండి. మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే రాజేష్ చెప్పినట్టుగా 32 కోట్ల రూపాయలు మనం డెవలప్మెంట్ చేసాం. అవన్నీ మనం ఎక్కడికి పెడితే చెత్త కానీ ఇటువంటివన్నీ పెరిగిపోయి ఉంటే ఇవన్నీ తీయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఓ పక్క ఎక్కడైతే ఇంకా రోడ్లు ఉన్నాయని చాలా మంది ట్రైన్స్ కానీ అడుగుతున్నారు. అవి కూడా ఇంకా టైం ఉంది. వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు సరిగా కాదు చెయ్యక మనకు 10 సంవత్సరాలు వెనకపోయాం. అటువంటిది అన్నీ కవర్ చేసుకోవడానికి టైం పడుతుంది. తప్పనిసరిగా ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.